నమస్తే మాస్టర్స్. ఈరోజు మనం ఒక అపారమైన దివ్యశక్తి సాధనలోకి ప్రవేశిస్తున్నాం. ఆమె కేవలం ఒక దేవతే కాదు, ఆమె దైవ సైన్యాధిపతి. అంటే సైన్యానికి అధిపతి. ఎవరి సైన్యానికి? దైవానికి. అంటే లలితాదేవి సైన్యానికి అధిపతి. ఆమె కేవలం వరాలిచ్చే తల్లి కాదు, సాధకుడి మార్గంలోని అడ్డంకులన్నీ కూడా తొలగించే గురుశక్తి. ఎవరూ కాదు, శ్రీ 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 వారాహీదేవి. శ్రీ విద్య సంప్రదాయంలో వారాహీదేవికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. లలిత మహాత్రిపుర సుందరి దేవి యొక్క దండనాయకిగా, సంపూర్ణ శ్రీచక్ర రాజ్యానికే సేనాధిపతిగా, సాధకులను రక్షించే మహాశక్తిగా వారాహి వర్ణింపబడుతుంది. చూసారా, అమ్మకి ఎంత గొప్పదనం ఉందో చూడండి. శ్రీ విద్య సంప్రదాయానికి ఆవిడకున్న విశేషం ఇట్లాంటిది. లలితా పరమేశ్వరి రాజ్ఞి అయితే ఆ రాజ్యానికి రక్షణని ఎవరు అందిస్తారు? రక్షణను అందించేది మహాసేనానికి వారాహిదేవి. సో అమ్మవారి సైన్యానికి అమ్మ రాజ్యం అయితే ఆ రాజ్యానికి రక్షణగా, అసలు మనకి ఆ రాజ్యంలోకి డోర్ దగ్గర, తన ఎంట్రీ డోర్ దగ్గర నిలబడి ఉంటుంది. తను మనకి బ్లెస్సింగ్ ఇస్తేనే, తను మనకి పర్మిషన్ ఇస్తేనే మనం ఎంటర్ అవ్వగలము. అందుకే శ్రీ విద్య ఉపాసకులు వారాహిని అమ్మ యొక్క కార్యశక్తి అని భావిస్తారు. మన జీవితంలో కనిపించని అనేక అడ్డంకులు, అంటే అవి మనకు కనపడవు, తెలియని భయాలు, అలానే అంతర్గత శత్రువులు మరియు కర్మ బంధనాలు, ఇవన్నీ కూడా ఎదుర్కొని ముందుకి నడిపించే శక్తి ఎవరంటే వారాహిదేవి. శ్రీ విద్య అంటే కేవలము మంత్రం ఒక్కటే కాదు, అది జీవితం మొత్తాన్ని దైవమయం చేసే మార్గం. శ్రీ విద్యలో జ్ఞానము లలిత రూపంలో ప్రత్యక్షమైతే ఆ జ్ఞానాన్ని జీవితంలో అమలు చేయించే శక్తి వారాహి రూపంలో పనిచేస్తుంది. అంటే జ్ఞానము లలితా రూపంలో ఉందంటే మనకి ఆ జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేసే శక్తి ఎవరంటే వారాహిదేవి. మనకు కష్టాలు ఉన్నాయి, అవి పోవాలి అని వారాహి ఉపాసన చేసే కంటే మనలో నిద్రిస్తున్న ధైర్యం ఏదైతే ఉందో, మనలో నిద్రపోతున్న ఆత్మవిశ్వాసం కానీ, ఒక డెసిషన్ తీసుకునే పవరు, దైవంపై సంపూర్ణమైన నమ్మకాన్ని యాక్టివేట్ చేసుకునే స్థాయి, ఇవన్నీ కూడా మనలో నిద్రపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా యాక్టివేట్ చేసుకోవడమే మనకి ముఖ్యం. మనం వారాహిదేవిని ఉపాసన చేయడం వల్ల ఇన్ని ప్రయోజనాలు జరుగుతాయి. అసలు నవరాత్రులు ఎందుకు చేసుకోవాలి? మనం వారాహి తల్లికి నవరాత్రులు ఎందుకు చేయాలి? ఈ 9 రోజులు మనము వారాహి తల్లిని బయట వెతకము. ఏదో ఒక పటంలోనో, ఫోటోలోనో, గుళ్ళోనో కాదు, మనలోనే దాగి ఉన్న వారాహి శక్తిని మేల్కొల్పుతాము. ప్రతిరోజు ఒక భయాన్ని వదిలేస్తాం. అంటే రోజుకొక భయాన్ని వదిలిపెడుతూ ఉంటే ఆ భయం ప్లేస్లో ఏమొస్తుంది? ఒక దివ్య గుణం, ఒక దివ్య గుణాన్ని మనము ఇన్వైట్ చేసుకుంటాము. ఓకే, రెడీ కదా? మీరందరూ కూడా మీ లోపల ఉన్న భయాన్ని విడిచిపెట్టి రోజుకొక దివ్య గుణాన్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే, సో మీకోసం ఈరోజు మొదటి రోజులోకి అడుగుపెట్టేద్దాం. ముందుగా శరణాగతి, సరెండరెన్స్. ఎందుకంటే శరణాగతి లేని చోట దైవానుభవం కానీ ఏమి కూడా మీకు రాదు. శరణాగతి ఉంటేనే
అసలు మీకు ఏది అంతకుముందు ఏమైనా మీకు తెలిసిన విషయాలు ఉండొచ్చు, నేను అన్న నాకు సంబంధించిన మెమరీ ఉండొచ్చు. అవన్నీ పక్కన పెట్టి మనము నువ్వే అన్నీ నాకు అని శరణాగతి పెట్టిన చోట మన ఫస్ట్ ఉపాసన అనేది మొదలవుతుంది. ముందుగా మనము ఇప్పట్లానే ఒక కథ తెలుసుకుందాము. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడేవాడు. కానీ ప్రతిసారి ఏదో ఒక సమస్య వచ్చి అతని పనులు ఆగిపోతూ ఉండేవంట. ఒకరోజు అతను అడవిలో ఉన్న చిన్న వారాహి ఆలయానికి వెళ్తాడు. అమ్మా, నాకు డబ్బు కావాలి కాదు, సమస్యలు పోవాలి కాదు, ఈ భయాన్ని తీసేయమ్మా. చూడండి, మనం ఏం అడుగుతున్నామో చూడండి. ఫస్ట్ నాకు పలానా కావాలి కాదు, నాకు ఫస్ట్ భయాన్ని తీసే తల్లి. అసలు ఎంత ఇంటెలిజెంట్ క్వశ్చన్ చూడండి, ఎంత ఇంటెలిజెంట్ కోరిక. ఎంత కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వు. ఎందుకంటే కోరిక ఎలా ఉంటుంది, టెంపరీగా అది సాల్వ్ అయిందంటే హ్యాపీ, మళ్ళీ నెక్స్ట్ కోరిక కోసం అది నెరవేరుతుందా లేదా, అవుతుందా లేదా ఈ పని అని ఎంతో మనము టెన్షన్స్లో ఉంటాము. కానీ నాకు భయాన్ని తీసేయమ్మా అని ఎంతమంది అడుగుతాము? ఎంత కష్టం వచ్చినా కూడా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వు అని అతను ప్రార్థిస్తాడు. ఆ రోజు ఎలాంటి అద్భుతం జరగలేదు. కానీ కొద్ది రోజుల తర్వాత అతను గమనించాడు, సమస్యలు ఇంకా ఉన్నాయి, కానీ తను మారిపోయాడు. అతను ఇంతకు ముందు పారిపోయే చోట ఇప్పుడు నిలబడ్డాడు. ఇంతకు ముందు ఏడ్చే చోట ఇప్పుడు ప్రయత్నం స్టార్ట్ చేశాడు. అప్పుడు అతనికి అర్థమైంది, వారాహి తల్లి సమస్యలను తొలగించలేదు, సమస్యల కంటే పెద్దవాడిగా తనను మార్చింది. అంటే సమస్యలు మనకన్నా పెద్దగా ఉన్నప్పుడు మనకి భయం చూపిస్తాయి, కానీ ఆ సమస్యల కంటే మీరు పెద్దగా అయిపోయారనుకోండి, ఆ మార్పు అప్పుడేంటి మనకు చిన్నగా కనిపిస్తుంది సమస్య, మీ యాటిట్యూడ్ మారిపోతుంది, మీ వైబ్రేషన్ మారిపోతుంది, ఏదో భయంకరంగా కనపడదు అవతలి విషయం కానీ వస్తువు కానీ. మనకి భయమే ఫస్ట్ జీవితంలో. మనము ఏ పనికి మనం మొదలుపెట్టినా ఫెయిల్ అయిపోతామేమోనన్న భయము. పై అధికారితో మాట్లాడాలంటే అతను ఏంటో పెద్దోడు మనకన్నా అన్న ఒక భయము. ఈ భయం అనే ఫ్రీక్వెన్సీ మనకి ఫెయిలియర్ గేట్ ఓపెన్ చేస్తుంది. ఈ ఫియర్ ఫ్రీక్వెన్సీ ఏం చేస్తుంది, ఫస్ట్ మన దారిలో ఒక అడ్డంకి, మనకి ఎంత టాలెంట్ ఉన్నా, మనలో ఎంత కెపాసిటీ ఉన్నా, ఈ భయం ఉంది చూసారా, అది మీకున్న మొత్తం కెపాసిటీని నేలకేసి కొడుతుంది మాస్టర్స్. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఫియర్ అనేది ఎప్పుడు కూడా ఒక డోర్కి, ఒక అడ్డంకి, మనం వెళ్ళే ద్వారానికి ఒక అడ్డంకి. కాబట్టి మనము సమస్య మనకన్నా చిన్నదనిపించిన నెక్స్ట్ మినిట్ మీరు చూసే విధానం మారిపోతుంది, మీ యాటిట్యూడ్ మారుతుంది. అప్పుడు మీకు ఆ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటే అది చూసే విధానం మారిపోగానే సాల్వ్ అయిపోతుంది ఈజీగా. ఇప్పుడు మనం వారాహిదేవిని అందుకే కొలవాలి. ఎందుకు కొలవాలంటే ఈ భయం అనేది అసలు మన జీవితాల నుంచి పోగొట్టడానికి, మీ మూలాధారాన్ని చాలా చాలా స్ట్రాంగ్గా చేయడానికి. వారాహిదేవి వరాహావతారం అని అంటారు కదా. భూమిని సముద్ర గర్భం నుండి పైకి తీసిన వరాహస్వామి ఎలా ప్రపంచాన్ని రక్షించాడో, మన జీవితాన్ని కూడా దిగజార్చే ఈ భయం ఏదైతే ఉందో, నిరాశ కానీ, అవిశ్వాసం కానీ, సెల్ఫ్ మీద డౌట్ ఉంటుంది కదా, ఆత్మన్యూనతా భావం ఏదైతే ఉంటుందో అది పైకి లేపేది ఎవరు? వారాహి శక్తే. వారాహి అంటే యుద్ధదేవి. కానీ ఆమె చేసే యుద్ధము బయట శత్రువులతో కానీ కాదు మాస్టర్స్, మనలోని భయము, అలసత్వము, అంటే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం, ఇవాళ కాదు రేపు, రేపు తర్వాత అనే అలసత్వము, డౌట్, నేను చేసేది కరెక్టా కాదా, అసలు నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, నా మీదే నాకు డౌట్, అంటే నేను చేసేదే నాకు డౌట్, ఇలాంటి సందేహాలు ఉంటాయి చూసారా. ఎంత మనము తక్కువగా దీన్ని యూజ్ చేస్తామో, కానీ ఇది చాలా పెద్ద పెద్ద శత్రువులు, మన లోపల ఉన్న శత్రువులు ఇవే, బయట కాదు. సందేహము, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, భయము,
అండ్ పోస్ట్పోన్ చేయడం, ఇవన్నీ కూడా ఆమె సంహరించబడేస్తుందంట. అందుకే మొదటి రోజు ఏంటి సూత్రము? నేను భయాన్ని బానిసగా కానే కాదు. ఇవాటి నుంచి దైవశక్తికి శరణాగతుణ్ణి. ఏమనాలి? మీ హృదయం పైన చేపెట్టుకోండి. నేను భయానికి బానిసని కానే కాదు, నేను దైవశక్తికి శరణాగతుడిని. 3 సార్లు అనుకోవాలి మాస్టర్స్. నేను భయానికి బానిసని కాను, దైవశక్తికి శరణాగతుడిని. చక్కగా సాధనకి సిద్ధమైపోండి మాస్టర్. చక్కగా నిటారుగా కూర్చోవాలి. స్పైన్ స్ట్రైట్. కళ్ళు మూసుకోండి. మీ హృదయంలో ఎరుపు బంగారు కాంతితో ప్రకాశించే వారాహి తల్లిని దర్శించండి. ఎవ్రీ ఇన్హేల్ డీప్లీ ఇన్హేల్ చేస్తున్నప్పుడు మీకు చాలా కాన్ఫిడెన్స్, అద్భుతమైన శక్తి, వారాహిదేవి ఎనర్జీస్ మీ లోపలికి ప్రవేశిస్తున్నట్టుగా, మీ హృదయం మొత్తం ధైర్యంతో నిండుతున్నట్టుగా భావన చేయాలి. మీ భయాలన్నీ కరిగిపోయి ఎగ్జేల్లో బయటకు పోతున్నట్టుగా ఊహించండి. కాసేపు నిశ్శబ్దంగా ధ్యానం చేయండి మాస్టర్స్.
మాస్టర్స్, ఇప్పుడు మీకు అద్భుతమైన వారాహిదేవి ఉపాసనని మనము డే 1 నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాము. ఈ ఎనర్జీస్ని అస్సలు డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడు మీలో చాలామందికి ఒక ప్రశ్న రావచ్చు, అమ్మని ఆరాధిస్తే నాకేం లభిస్తుంది అని. వారాహి ఉపాసన కేవలం కోరికలను మాత్రమే తీర్చే ప్లేస్ కాదు. మనం అంతరంగాన్ని మార్చడానికి, ఇంటర్నల్ శత్రువులతో మనం ఫస్ట్ తగ్గిపోతాయన్నమాట. కారణం తెలియని భయాలు, నిర్ణయం శక్తి పెరుగుతుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే మనోబలం కలుగుతుంది. ప్రతికూల ఆలోచనలు, మనని మనం తగ్గించేవన్నీ కూడా తగ్గిపోతాయి. తర్వాత మనలో నిద్రిస్తున్న ఈ లీడర్షిప్, నాయకత్వ లక్షణాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ముఖ్యంగా నేను ఒంటరిగా లేను, దైవం నాతో ఉంది అనే అంతర్గత భద్రత భావం అనేది ఏర్పడుతుంది. అసలైన వారాహి కృప అంటే సమస్యలన్నిటినీ కూడా ఎదుర్కోగలిగిన శక్తి. ఓకే, మీ జీవితంలో ప్రస్తుతం ఉన్న అతిపెద్ద భయం ఏంటి? దాన్ని ఈరోజు అమ్మ పాదాలకి అప్పచెప్పేయండి. ఓకే, ఈ వీడియో విన్న తర్వాత మీరు కామెంట్స్లో ఒక్క మాట మాత్రమే రాయండి, అభయం. ఎందుకంటే మన 9 రోజుల యాత్రలో మొదటి అడుగు భయం కాదు, ఆ భయం. ఓకే, ఈ రోజు నుంచి మనం ప్రతిరోజు అద్దం ముందు మీ కళ్ళల్లోకి మీరు చూసుకుంటూ ఇలా చెప్పండి, నాతో వారాహి ఉంది, అందుకే నేను భయపడను. ఓకే, మళ్ళీ రేపు 2వ రోజులో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సర్వం శ్రీ లలితార్పణమస్తు. నమస్తే.